హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగున్నారని కోరుకుంటున్నాను. ఇవాళ అమెరికాలో మార్నింగ్ లేచినప్పటి నుంచి ఉన్నట్టుండి మబ్బులు కమ్మాయి. సరే వర్షం వస్తుందేమో అందుకనే మబ్బుగా ఉంది అని అనుకున్నాము. 10, 11, 12 అయినా కూడా అలాగే ఉంది. ఏంటని ఆరా తీస్తే ఇక్కడికి పక్కన ఎరీ లేక్ అని ఉంటుంది. ఆ ఎరీ లేక్ అటు సైడు కెనడా ఉందన్నమాట. ఆ కెనడా అనేది బాగా ఒక కాలిపోతూ ఉందన్నమాట. ఆ అడవిల్లో అవన్నీ కార్చిచ్చు రేగి చాలా వరకు కాలుతూ ఉందంట. సో ఆ యొక్క పొగలు ఇటు పక్కంతా వ్యాపించాయన్నమాట. మేము బయటికి వెళితే కూడా కాలిన స్మెల్, పొగ స్మెల్ వస్తోంది. మాకు ఇక్కడ గవర్నమెంట్ కూడా అనౌన్స్ చేసింది, బయటికి వెళ్ళొద్దండి, స్మోక్ ఉంది అని. సో ఇది ఎప్పుడు మేము ఊహించలేదు ఇట్లా వస్తుందని. ఒక్క మేఘం కూడా కనపడలేదు. ఏంటి మేఘాలు లేవు అని అనుకుంటే ఇలా జరిగిందని ఇక్కడ వార్తల్లో కూడా వస్తున్నాయి. చూశారు కదా, ఎక్కడ కూడా ఒక్క మేఘం లేదు, మొత్తం పొగ. అంటే ఆ యొక్క కాలిన పొగ అంతా వ్యాపిస్తూ ఉందన్నమాట. చూశారు కదా, కొంచెం బయటికి వెళితే చాలు కట్టెలు కాల్చిన స్మెల్ వస్తూ ఉంది బాగా. అందుకనే గవర్నమెంట్ కూడా అనౌన్స్ చేస్తూ ఉంది బయటికి వెళ్ళొద్దు అని. నేను ఇక్కడ ఒక క్లిప్ పెట్టాను చూడండి, కెనడాలో కార్చిచ్చు అని. సో ఆ కార్చిచ్చు వల్లనే ఆ పొగలన్నీ ఇటు సైడు, మేము ఇప్పుడు ఉండేది ఒహాయో క్లీవ్లాండ్లో ఉన్నాము, ఇటు పక్క అంతా దట్టంగా వ్యాపించాయి. చూశారు కదా, ఆ విధంగా ఉందంట కెనడాలో. ఎందుకో నాకు ఈ వీడియో మీకు చూపించాలనిపించింది. ఎక్కడ చూసినా ఒక్క మేఘం కూడా కనపడట్లేదు, మొత్తం పొగ ఆవహించింది. ఇక్కడ గవర్నమెంట్ కూడా ప్రజలకు అనౌన్స్ చేసింది, మీరు బయటికి వెళ్ళకండి అని. కానీ కొంతమంది మామూలుగానే వెళ్తూ ఉన్నారు. మా అబ్బాయి కూడా ఆఫీస్కి వెళ్ళాడు. ఇక్కడ అన్ని చెక్క ఇల్లులు కదా, మరి చాలా భయం వేస్తుందండి. చూశారు కదా, ఈ చిన్న వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్